మెదక్ జిల్లా కొల్చారం మండలం వరిగుంతం గ్రామంలో అంగన్వాడీ ఆధ్వర్యంలో పౌష్టికాహార వారోత్సవాలు పురస్కరించుకుని చిన్నపిల్లలు పౌష్టికాహారంతోనే ఆరోగ్యంగా ఉంటారని ఐసీడీఎస్ సూపర్వైజర్ ఏసుమణి తెలిపారు. బుధవారం వరిగుంతం గ్రామ పంచాయతీ నందు గర్భిణీలకు బాలింతలకు అవగాహన కల్పించారు. ఆకుకూరలు, కూరగాయలు, చిరుధాన్యాలతో పౌష్టికాహారం చేసుకోవాలని, అంగన్వాడీ కేంద్రాల్లో ఇచ్చే పాలు, గుడ్లు, ఆహారం, పౌష్టికాహారాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ ఏసుమణి, ఏఎన్ఎం ప్రవీణ, అంగన్వాడీ టీచర్స్ చంద్రకళ, కవిత, సువర్ణ, భారతి, అనిత, ఆశా కార్యకర్తలు చంద్రకళ, రాములమ్మ, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అంబలిలో ఎంత విటమిన్ ఉంటుంది. ఒకరోజు ఇప్పుడు ఏమైంది తెలుసా, చాయ్ తాగుతుంది. చాయ్ మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మొహం కడుక్కోగానే చాయ్ కావాలి. చాయ్ తాగితే అది ఒక రిలాక్షన్. దానికి ఏమైనా వస్తుందా? ఏం రా, దానికి ఏమైనా విటమిన్ ఉంటుందా? చాయ్ వల్ల చాయ్ కావాలి. చాయ్ తాగినావా లేదా? చాయ్ తాగినరా? మనం కూడా మాట్లాడుకుంటుంటే చాయ్ తాగినావా అని అంటాం. ఏమైనా చాయ్ విటమిన్ ఉంటుందా? అది చాయ్ అని మీరు చేస్తే ఈ విటమిన్ కూడా మారుతుంది కదా. అటువంటిప్పుడు మీరు ఐరన్ తీసుకొని పొద్దున కూడా అంబలి చేయండి. అంబలి ఉన్న విటమిన్స్ చేయలేదు. అది రోజు మీరు ఒక గ్లాస్ తాగితే మీకు ఐరన్ అనేది తక్కువ కాదు. మీకు హెచ్బి తక్కువ ఉండదు. హెచ్బి ఎంత ఉండాలమ్మా? ఇప్పుడు వీళ్ళకి ఎంత ఉంది? మీకు ఎంత? అందరికీ కూడా ఐరన్ అనేది కూడా ఎక్కువగా వస్తుంది. ఐరన్ టాబ్లెట్స్ వేసుకోవడం ద్వారా ఆ టాబ్లెట్ ఎంత పట్టుకుంటుందో అంతవరకు ఉంటుంది. కాబట్టి ఆకుకూరలు నిత్యంగా మనము ఆకుకూరలు వాడుకోవడం ద్వారా మనకి హెల్త్ అనేది ఎప్పటికీ కూడా తినడం ద్వారా వచ్చే ఐరన్ ఎక్కువ రోజులు ఉంటుంది. కాబట్టి మనం ప్రతిరోజు కూడా వంటకాలలో ఆకుకూరలు మునగాకులు చేర్చుకోవడం జరగాలి. అందుకని మనం ప్రతిరోజు ఆ మునగాకు పొడిని కంపల్సరీ ఇంటి లోపల ఒక డబ్బా లోపల మనం ఖచ్చితంగా రోజు చాయ్ పెట్టుకుంటే చాయ్ పెద్ద చక్కెర ఎలా ఉంటుందో అలాగే మునగాకు పొడి ఉండాలని నేను ప్రతి బిల్డింగ్ కూడా పోవడం జరుగుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.